మార్నింగ్ వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయ సంచలనంగా మారింది. మెరేసే జోడో అనే మాట ఇప్పుడు తెలంగాణలో మారుమోగిపోతోంది. హెచ్ఏసీసీలో జరిగిన సమావేశంలో నాతో జతకట్టు అంటూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన కామెంట్ సరికొత్త రాజకీయ చర్చగా మారింది. ఇక పెరేడ్ గ్రౌండ్ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు మోదీ. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. బీజేపీని బెంగాల్ ప్రజలు ఆశీర్వదించినట్లుగానే తెలంగాణలోనూ ఆశీర్వదించాలని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో గెలిచామని, తర్వాత బీజేపీ లక్ష్యం తెలంగాణనే అంటూ స్పష్టం చేశారు. అబ్కి బార్ మోదీ సర్కార్ నినాదం వినిపిస్తోందన్నారు. తెలంగాణలోనూ రాజకీయ మార్పును ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, ఇక్కడ కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుందన్నారు ప్రధాని మోదీ. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి మార్నింగ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు దిలీపాచారి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు కూడా నాతో పాటు ప్యానెల్లో యాడ్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా దిలీపాచారి గారు ఏంటి నిన్నటి ప్రధాని మోదీ సభతో ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారు? ఏంటి పార్టీ మొత్తం యాక్టివ్ అయిపోయింది అనుకోవాలా? నమస్తే శివ గారు, మీకు అదేవిధంగా జీ న్యూస్ ప్రేక్షకులకి, మా మిత్రులు డాక్టర్ గారికి, అదేవిధంగా పవన్ గౌడ్ గారికి శుభోదయం. ఈరోజు నిన్న జరిగిన నరేంద్ర మోడీ గారి సభ చూసినాం. మనం అందరం ఆసక్తిగా, తెలంగాణ కాదు దేశం మొత్తం యావత్తు ఆసక్తిగా చూసింది. మేము పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మేము నరేంద్ర మోడీ గారి సభ తెలంగాణలో పరేడ్ గ్రౌండ్ సభ ఒక గేమ్ చేంజర్ గా భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాజకీయాలని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిర్దేశించబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి మేము చెప్పగానే చెప్తున్నాం. ఎందుకు కారణం ఏంటంటే, నిన్న నరేంద్ర మోడీ గారు వస్తూనే ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్ లోపల, తెలంగాణ చూపు భారతీయ జనతా పార్టీ వైపు అని చెప్పి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వైపు కాదు. నరేంద్ర మోడీ గారు చెప్పిన పదాలను మనం చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వైపు భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ చూపు భారతీయ జనతా పార్టీ వైపు అని చెప్పి వారు చెప్పకనే చెప్పిండు. రెండో అంశం చెప్పిండు, దుష్పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల దుష్పరిపాలన, ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ అసమర్థ పాలన. ఈ రెండు అంశాలని చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం ఏముంది? భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా స్పష్టమైన ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలకు కనిపిస్తుంది అని చెప్పి మేము చెప్పినాము. దాంట్లో భాగంగానే నిన్న జరిగిన పరేడ్ గ్రౌండ్ సభ నభూతోన్న భవిష్యత్తే. 2 లక్షల పైచీలకు, మేము 2 లక్షల మంది వస్తారనుకుంటే పైచీలకు మొత్తము సికింద్రాబాద్ మొత్తం జామ్ అయిపోయిన సందర్భం చూసినాము. ఎక్కడికక్కడ ఎంతో ఉత్సాహంగా, అసలు నరేంద్ర మోడీ గారు కూడా ఓ సందర్భం లోపల సభను కంట్రోల్ చేయడం కోసం అవస్థపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో నేను సభ జరిగింది. అది ఒక విజయోత్సవ సభలాగా జరిగింది తప్ప, బెంగాల్లో జరిగిన ఎన్నికలకి ఇక్కడికి ముడిపెట్టి చూస్తే ఆ ఉత్సాహం బెంగాల్ నుంచి ఇక్కడ దాకా మేము ఇంతకు ముందు ఏదైతే చెప్పినామో, మరి ఇప్పుడు చెప్తున్న అంశం ఏంటంటే అంగ కళింగ అని ఏదైతే బీహారు, ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఏదన్నా అన్నామో, అంగ కళింగతో పాటు త్రిలింగ తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు మా వశం కాబోతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ దిశగా వడివడిగా వేగంగా అడుగులేస్తా ఉంది. ఎందుకు కానీ దిలీపాచారి గారు, సమరశంఖం పూరించడానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి వస్తే తప్పితే కదలలేని స్థాయిలో ఇక్కడ బీజేపీ కీలక నేతలు ఉన్నారా? ఎందుకంటే ఈ జోష్ వెస్ట్ బెంగాల్లో గెలిస్తేనే జోష్ రావడం ఏంటి? మహారాష్ట్రలో గెలిచారు, ఇతర రాష్ట్రాల్లో గెలిచారు, అప్పుడే జోష్ కనిపించాలి కదా తెలంగాణలో. క్యాడర్ కొంత నీరసించిపోయినటువంటి పరిస్థితి ఉంది. కీలక నేతలంతా కూడా యాక్టివ్ గా ఉండట్లేదు, ప్రధాన ప్రతిపక్షంగా అనిపించుకునే స్థాయిలో ఫైట్ చేయట్లేదు. ఇవి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేడర్ మీద వస్తున్నటువంటి విమర్శలు. 100% మీరు అబ్జర్వేషన్ కొంచెం తక్కువగా అనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ సమరోత్సాహంతో ఉంది. తెలంగాణ శాఖ కూడా ఎట్టి పరిస్థితుల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్నామండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ లోపల 8 స్థానాలు కైవసం చేసుకున్నాం, ఎంపీ స్థానాలు. బీఆర్ఎస్ పార్టీ 0 స్థానాలకు. ఆ ఊపు నిలబెట్టుకున్నారా? అదే కదా క్వశ్చన్. ఆ ఊపు నిలబెట్టుకున్నారా? దాని తర్వాత శివగారు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూడండి, 2 స్థానాలు గెలిచినాం. అధికార పార్టీ 1 స్థానంలో పోటీ చేయలేక, జూబ్లీ హిల్స్ లో కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మీకు పట్టు ఉంటుందని చెప్తారు, సిటీలో పట్టు ఉంటుందని చెప్తారు, జూబ్లీ హిల్స్ లో కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మేము ఏమంటున్నామని అంటే,
స్థానికంగా కొన్ని సందర్భాల లోపల ఈక్వేషన్లు, సమీకరణలు, రాజకీయ సమీకరణలు, రాజకీయ గాలి డిఫరెంట్ ఉంటది. చూడండి, మేము అదే చెప్తా ఉన్నాము. మీరు ఎన్ని రకాలుగా ఏ రకంగా మమ్మల్ని క్రియాశీలకంగా లేరు అని చెప్పుకుంటున్నారు. ప్రజలు ప్రతి సందర్భం లోపల భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు దిలీపాచారి గారు. ప్రజలు చూడట్లేదు అని నేను అనట్లేదు, అలాగే పార్టీ అంతా క్రియాశీలకంగా లేదు అనేది కూడా నా ఉద్దేశం కాదు. కానీ కీలక నేతలంతా కూడా చాలా స్తబ్దుగా అయిపోయారు. ఇద్దరు వ్యక్తులు అంటే 3 గ్రూపులు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో. రాజకీయ పార్టీల్లో మీకు సహజంగా కనిపించే విషయాలు అవి మనం రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ద డిఫరెంట్. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఏం చెప్పినా పార్టీ ఈజ్ ద డిఫరెంట్. ఖచ్చితంగా స్పష్టమైన విధానంతో ముందుకు పోతున్నాము, ఎజెండాను ముందు పెట్టుకొని పోతున్నాము. 2029, 28లో 29లో జరుగుతాయా, 29లో జరుగుతాయా, జమిలి ఎన్నికలు జరుగుతాయా, లేకుంటే సింగిల్ గా జరుగుతాయా సందర్భం కాదు. కానీ మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల లోపల తెలంగాణలో పాగా వేయడం కోసం మా రోడ్ మ్యాప్ క్లియర్ గా స్పష్టంగా ఉంది. ఆ రోడ్ మ్యాప్ ద్వారానే మేము ముందుకు పోతున్నాము. రోడ్ మ్యాప్ లో పొత్తులు ఏమైనా ఉన్నాయి? రోడ్ మ్యాప్ లో ఎక్కడ కూడా ఎన్డీఏ విస్తరిస్తాము, ఎన్డీఏను బలోపేతం చేసుకుంటున్నాము. ఇంకొక పార్టీ ముచ్చటనే లేదు, అవసరం లేదు, అవకాశం లేదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ రాజకీయాల లోపల ఇర్రెలవెంట్ పార్టీ కనుక మేము ఆ ఇర్రెలవెంట్ పార్టీ దగ్గర మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ అవకాశం లేదు. మేము నిన్న కూడా చెప్పినాము, నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, మాకు ఏ రాష్ట్రాల పైన ఫెడరల్ సిస్టమ్ లో ఏ రాష్ట్రాల పైన చిన్న చూపు లేదు, తక్కువ ఆలోచన లేదు. వికసిత భారత్ 2047 లో లక్ష్యంగా రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేస్తాం, మాతో కలిసి రండి అని చెప్పిండు. దాంట్లో మనం రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కలిసి వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని పోయి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా వికసిత భారత్ గా రూపొందడంలో మేము ముందంజలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, ఓకే. పావని గౌడ్ గారు ఏం చెప్తారు? నిన్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, అలాగే ఆయన స్పీచ్ సందర్భంగా మీకు ఏమనిపించింది? పక్కా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు, అధికారంలోకి వస్తా ఉంటున్నారు, పొత్తులు కూడా ఉండే ఛాన్స్ లేదంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. నిన్నటి మోడీ గారి సభ చూస్తే ఇనేవాడు ఎర్రోడైతే ఒంట కూడా వేదం చెప్తుంది అన్నట్టుగా ఉన్నది. ఎండిపోయిన కొమ్మకు ఎర్రపూలను తగిలిచ్చినట్టుగా 12.5 సంవత్సరాల నుంచి తెలంగాణకు గాని, తెలంగాణ ప్రాజెక్టులకు గాని, మెడికల్ కాలేజీలు గాని ఇవ్వకుండా మొండి చెవి చూపించింది బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు. ఇక నిన్న వచ్చిండ్రండి. దేనికోసం వచ్చిండ్రు? వికసిత భారత్ అది ఇదని అంటారు కదా. దేని వికసించడానికి వచ్చిండ్రండి? పొత్తులతో వికసించడానికి వచ్చిండ్రా, లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళను తెలంగాణలో కలవడానికి వచ్చిండ్రా? వాళ్ళేమో అందరికి ఏం చెప్తారు, మమ్మల్ని కట్టుబట్టలతో ఇక్కడ నుంచి పంపించిండ్రు అని చెప్తారు. కానీ వాళ్ళేమో ఇండ్లు కట్టుకొని ఇక్కడనే ఉన్నారు. అక్కడ సభలు పెట్టుకొని కట్టుబట్టలు అంటారు, ఇక్కడేమో ఇండ్లు కట్టుకొని ఇక్కడనే ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్న చాలా మాట్లాడినరు. ఏంటంటే ప్రత్యామ్నాయము బీజేపీగానే చూస్తున్నారు అని అంటారు. దేనికి ప్రత్యామ్నాయం అండి? దేనికి ప్రత్యామ్నాయము? రేవంత్ రెడ్డి కుంభకోణాలను బయట పెట్టకుండా ఉండడానికి ప్రత్యామ్నాయమా, లేకపోతే హైడ్రా తోటి పేద ప్రజల ఇండ్లు కూలుస్తాంటే ఒక్కరు కూడా మాట్లాడకుండా ఉండడం మీ ప్రత్యామ్నాయమా అండి? వడ్లు కొనకుండా కల్లాలల్లా రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షాలు వచ్చి వడ్లు తడుస్తున్నాయి, అయినా కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి వడ్లు కొనలేదు. దానికి ప్రత్యామ్నాయం అండి? పంట వేసినప్పుడు ఎరువులు కూడా ఇయ్యలేదు మీ కేంద్రంలో ఉన్న బీజేపీ గాని, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గాని. దానికోసం ప్రత్యామ్నాయం అండి? ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రాజకీయాల కోసము ఏదో అధికారం కోసం మాటలు మాట్లాడడం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు ఏమిచ్చింది? కాజిపేటకు కోచు ఫ్యాక్టరీ ఇచ్చిందా? లేకపోతే ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడికి హైదరాబాద్ కు రావాల్సిన ఫ్యాక్టరీలన్నిటినీ ఎద్దుకపోయినందుకు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తారా? లేకపోతే మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా తల్లిని చెప్పి బిడ్డను బతికించిండ్రు అని తెలంగాణ ఏర్పాటునే అవమానించినందుకు బీజేపీకి ఓటేస్తారా? నిన్నటికి మొన్నటికి తేజస్వి సూర్య పావని గౌడ్ గారు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఏం తెచ్చుకోలేకపోయారు? మీరు కొట్లాడారు అసలు పార్లమెంట్ లో.
మీరు కొట్లాడిన సందర్భం ఒక్కటైనా ఉందా? మీకు ఇప్పుడంటే ఎంపీలు లేరు, ఇప్పుడంటే ఎంపీలు లేరు, కానీ అప్పుడు ఎంపీలు ఉన్నారు కదా. అప్పుడు ఎన్నాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వెళ్ళి మాకు ఇది ఇవ్వలేదు, తెలంగాణకు విభజన చట్టంలో హామీలు ఎందుకు అమలు చేయలేదు, మేము ఏ బిల్లుకి మీకు మద్దతు ఇవ్వము అని ఎప్పుడు కొట్లాడిన పరిస్థితి ఉంది? ఒక్క సందర్భం చెప్పండి దయచేసి. ఇప్పుడు మాకు ఆనాడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలోనే ఉండేది. నేను ఢిల్లీలో తెలంగాణ భవన్ లో జాబ్ చేసేది. వీళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చేది, ఎన్నిసార్లు 0 అవర్ లో పాల్గొనేది, ఎన్నిసార్లు క్వశ్చన్ అవర్ వేసేది, ఎన్నిసార్లు పార్లమెంట్ లో మాట్లాడినరు అనేటివి కూడా నేను వీడియోలు బయటికి తీస్తా. మీకు కావాలంటే ఇది ఒక ప్రత్యేకమైన చర్చలో పెట్టండి. నేను తెలంగాణ కోసం తెలంగాణ తరపున బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నుకోబడిన ఎంపీలు ఎన్ని రకాలుగా మాట్లాడినరు, ఎన్ని కావాలని అడిగినరు. కాళేశ్వరంకి ప్రత్యేక హోదా, జాతీయ హోదా కావాలని అడిగినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వలేదు కదా అండి. పోలవరంకి ఏమో అది కూల్తా ఉంటది, పోలవరంకు జాతీయ హోదా ఇస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళతోటి చేతులు కలిపితే 1000 కోట్లు 1,00,000 కోట్లు బడ్జెట్ వాళ్ళకి ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడ చేతులు కలపనందుకు కేసీఆర్ గారికి మొండి చేయి చూపిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 8 వీళ్ళు గెలిచిండ్రు, 8 వాళ్ళు గెలిచిండ్రు. 8 16 మంది వాళ్ళు ఉన్నారు. కనీసానికి తెలంగాణకు రావాల్సిన ఏదైనా ఒకటో రెండో అరనో కొరనో బడ్జెట్ ఏమన్నా తీసుకొచ్చిండ్రా తెలంగాణకు? ఏం లేదండి. బబ్రాజమానం భజగోవిందం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, కేసీఆర్ గారు లేనప్పుడు ఏ విధంగా అవుతుంది తెలంగాణ, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఓకే వచ్చే ఎన్నికల్లో అలాగే పావనిగౌడ్ గారు, వచ్చే ఎన్నికల్లో మీకే మొత్తం ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారని అనుకుందాం. అప్పుడేం చేస్తారు? గతంలో ఎంపీలు ఉన్నప్పుడు తేలేని మీరు, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదని అంటున్నారు. అప్పుడు తేలేని మీరు ఇప్పుడు తాజాగా మీకు ఎంపీలు ఇస్తే ఏం సాధించగలుగుతారు? తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక్కడే ఎంపీ, ఒక్కరే కేసీఆర్ గారు ఉంటుండే, 2 విజయశాంతి గారు ఉంటుండే. తెలంగాణ తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చి చూపించిండ్రు. వీళ్ళు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తులు లేక కుయుక్తులు కట్టి పొత్తులు కట్టి అన్ని రాజకీయ పార్టీలన్నీ ఏకమై కేసీఆర్ గారి మీద గెలవడం జరిగింది. ఇక్కడ నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డిని రా అనేసి ఏ విధంగా అడుగుతున్నారో మీకు తెలియదా అండి? అన్ని చూస్తూనే ఉన్నారు కదా, గమనిస్తూనే ఉన్నారు కదా. ప్రధానమంత్రి మోడీ సభ పెట్టుకున్నది జాతీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని, బీజేపీ పార్టీ తరపున ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు, నీ ఆశలన్నీ నెరవేరాలంటే మీరు మాతోటి పొత్తులో ఉండాలి, మీరు మాతో కలిసి రావాలని మాట్లాడుతాండు. అంటే రేపు రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టు, ఎలక్షన్లకు ముందు జంపుగా మా పార్టీలకు అని చెప్తున్నారా? ప్రజాస్వామ్యంలా అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు సభలు పెట్టుకుంటున్నారు? తెలంగాణకి ఏమిచ్చిండ్రు? ఎందుకోసం వచ్చిండ్రు? నిన్న దేనికోసం? బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. దాని గురించి మాట్లాడారు ఎందుకు? అసలు పోక్సో కేసులో ఉన్న వాడి కొడుకును ఆయనను పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి మధ్యలో కూర్చుంటాడు, బండి సంజయ్ ఇటుకడ కూర్చుంటారు, ప్రధానమంత్రి గారు ఇటుకడ కూర్చుంటారు. బేటీ బచావో బేటీ పడావో. అట్లా కాదు. ఒక కేసుకు సంబంధించి ప్రధాని మోదీ మాట్లాడతారా? అట్లా అంటే బీఆర్ఎస్ లో ఎంత మంది మీద కేసులు లేవు? కేసీఆర్ రెస్పాండ్ అవుతారా? వాటన్నిటి మీద కేసీఆర్ మాట్లాడతారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా మాట్లాడారా? వాటి మీద కేసీఆర్ మాట్లాడతారా? దిలీప్ గారు కంటిన్యూ. శివ గారు ఒక్క సెకండ్ అండి, కంటిన్యూ దిలీప్ గారు. ఒక్కటే సెకండ్. నేనేమంటున్నానంటే వ్యక్తిగతమైన విషయాలను మనం ఎజెండాగా పెట్టుకొని ఇంత పెద్ద ఛానల్ కూర్చొని చర్చించాల్సిన అవసరం లేదు. దయచేసి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడడం మొదలు పెడితే ఎవరు ఈమె మహిళని కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఈ డిబేట్ అది కాదు. ఈ డిబేట్ దేనికోసం ఉద్దేశించిందో దానికే కలిసి మాట్లాడితే దయచేసి శివగారు మీరు మోడరేటర్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి దేనికి పావనిగౌడ్ గారు మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం. పావనిగౌడ్ గారు ఒక మహిళ జీవితానికి సంబంధించిన అంశం ఖచ్చితంగా సపరేట్ గా డిస్కస్ చేద్దాం. మన టాపిక్ ని డిబేట్ చేయొద్దు. పావనిగౌడ్ గారు మన టాపిక్ ని డిబేట్ చేయొద్దు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జరిగిన ఘటన నిజమైతే ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడదాం. దయచేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు. రైట్? ఓకే జయరాం గారు ప్లీజ్. గారు ఒక్క నిమిషం ప్లీజ్. జయరాం గారు కంటిన్యూ ప్లీజ్.
చెప్పు శివ. జగన్ గారు, నిన్న ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమన్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి? ఆయన స్పీచ్ కావచ్చు, జరిగినటువంటి రాజకీయ అంశం కావచ్చు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటుంది బీజేపీ. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడు దిలీప్, చెల్లి పావనికి, బీ న్యూస్ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఒకటి స్పష్టంగా చెప్తాను. నేను సో ఇక రాజకీయ పార్టీలు విషయాలను కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తాను. మొన్న తమిళనాడులో గత వారం రోజుల నుంచి జరుగుతున్న డ్రామాను భారతదేశంలో ప్రతి పౌరుడు చూశారు. అక్కడ బీజేపీ ఆడిన డ్రామా, నెక్స్ట్ వచ్చేసి ఇతర పార్టీలు ఆడిన డ్రామాలు విజయ్కి ఇబ్బంది పెట్టగలిగిన తప్పితే ఏమి ఆపరన్న విషయాన్ని నేను గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే డే 1 నుంచి, ఆ గుళ్ళే మొదలైన డే 1 నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో అక్కడ పొత్తు ఎందుకు అంతటి ప్రాబ్లం క్రియేట్ అయిందంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆ ప్రాబ్లం అంతా రేజ్ అయిన విషయం మనకు చాలా కాలం ముందు కనిపించేస్తుంది. సో కమ్ టు ద పాయింట్. అసలు విషయానికి వస్తే తెలంగాణ లోపల కాంగ్రెస్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నదా, లేకపోతే కాంగ్రెస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డికి మాత్రమే నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడా అనేది నిన్న చాలా మంది పౌరుల బ్రెయిన్ల లోపల ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో మనం అడగాలి, ఒక ముఖ్యమంత్రిగా డెఫినెట్ గా మన హక్కులను అడగాలి. దాంట్లో వేరే డిస్ప్యూటే లేదు. అందులో ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని ఇవ్వాలి. ప్రధానమంత్రి గారిని మనము డెఫినెట్ గా రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం కాబట్టి రెండు ప్రభుత్వాల మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ప్రభుత్వాలకు మించి, పార్టీలకు మించి ఒక వ్యక్తికి అంత ప్రయారిటీని చూసుకున్న క్రమం లోపల ఇది కాంగ్రెస్ కు నష్టం అనేది సలహా ఇస్తుంది. రానున్న రోజులలో కాంగ్రెస్ విపరీతమైన నష్టం జరగబోతుంది అనే దానికి నేను సలహా ఇస్తున్నాను. ఆ రోజు గత ప్రభుత్వం లోపల కేసీఆర్ గారు బీజేపీని తిట్టి తప్పు చేశారు. నేను ఆ రోజు చాలా క్లియర్ చెప్పేసి, బీజేపీని తిట్టి తప్పు చేశారు, బీజేపీని అడగకుండా తప్పు చేశారు. ఈ రోజు బీజేపీని అతిగా పూసుకొని బీజేపీని ప్రసన్నం చేసుకునే క్రమం లోపల దీన్ని ఏమంటారు, సో మోకాళ్ళతో నించొని బేరానికి వెళ్తున్నట్టు అంటున్నారా పిఎం ముందు. ఈ రోజు నువ్వు అంత దిగమైన స్థితికి దిగజారినవంటే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి వినయ విధేయతలతో అక్కడ కూర్చున్నవా అనేది ఇక్కడ ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు మన హక్కులను కాపాడుకోవాలని తప్ప దానికి దిగజారాల్సిన పని లేదు. ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం కాదు కదా. క్లియర్ గా రేవంత్ మీద ఒక వైపు వచ్చేసేమో చంద్రబాబు నాయుడు ముద్ర కనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల ముద్రలు కనిపిస్తుంటాయి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ డ్రామాలు కనిపిస్తుంటాయి. మరొక వైపు వచ్చేసేమో ఇదే కాంగ్రెస్ విషయం పక్కన పెడితే రేవంత్ మీద మీకు బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. అసలు నాకు అర్థం కాలేదు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? అంటే మనము మన హక్కులు సాధించుకోవాలంటే బురద పూసు. ఈ రోజు మనం ఒక మాట అంటే చూసినావా, మాంసం తిన్నాం కదా అని చెప్పేసి బొక్కలు మెల్లో వేసుకొని తిరగం కదా అన్నట్టుగా. మరి నువ్వు నీ హక్కులు సాధించుకోవడం కోసము ఈ రోజు ఆ విధంగా మోకరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే, నేను ప్రభుత్వాలకు ఉంది అని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను గత 50 సంవత్సరాలుగా రాజకీయాలను దగ్గరగా చూడకపోయి ఉండొచ్చు, నేను 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీ అని చెప్పకపోవచ్చు, కానీ నా ఏజ్ ప్రకారము 30 ఇయర్స్ నుంచి చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే దీన్ని మాత్రం చరిత్రలో ఇంతవరకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకు కాదు, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజులలో ఇది ఇబ్బంది అవుతుంది. అంటే మన చేతగానే తనానికి ఈ రోజు మోడీ గారు 3 మాటలు చాలా జయరాం గారు నిన్న ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారో ఆ వ్యాఖ్యలకు కొంత వక్రభాష్యం బయట చెప్తున్నారు.
ప్రధానమంత్రి కేవలం రాష్ట్రాన్ని ఉద్దేశించుకొని మాతో కలిసి రండి అన్న తరహాలో ముఖ్యమంత్రిని పిలిచారు తప్పితే దాంట్లో వేరే యాంగిల్ ఏం లేదు అనేది బీజేపీ నాయకుల వాదన. ఎస్ అదే చెప్తున్నాను. దాని నుంచి 3 మాటలు చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడారు. నెంబర్ 1, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంతైతే గుజరాత్ కి ఇచ్చారో అంత నేను ఇవ్వడానికి సిద్ధము, అది ఇచ్చినట్టు అయితే రేవంత్ జీకి అది తక్కువ అవుతుంది, అది ఇయ్యమంటారా అని అడిగారు. నవ్వుతూనే ప్రేమతోనే అడిగారు. అవును, ఆ రోజులలో ఆ డబ్బులే ఎక్కువ, ఆ రోజులలో ఆ డబ్బులు చాలా ఎక్కువ, దానికి ఇప్పుడు కన్వర్ట్ చేస్తే 10 times ఎక్కువ అవుతుంది. కాకపోతే మోడీ గారు దాన్ని చాలా మన రాజకీయాలు మాట్లాడుకోవటం లేదు, ఇక్కడ ఓన్లీ ప్రాధాన్యపరమైన అంశాలే మాట్లాడుతున్నాం కాబట్టి నేను కూడా రాజకీయాలు మాట్లాడడానికి చాలా వాళ్ళు మోడీ గారు చాలా ఉన్నతంగా మాట్లాడారు, అన్న డౌట్ ఏం లేదు. సో అది నవ్వుతూ మాట్లాడారు. నవ్వుతూ అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారు ముసిముసి నవ్వటం, బండి సంజయ్ తుల్లిపాటి నవ్వటం ప్రజలంతా గమనించారు. బాగుంది, ఇది చాలా స్క్రీన్ మీద ఆ సీన్ సూపర్ గా ఉంది చూడటానికి. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇక్కడ వచ్చేసి తెలంగాణలో ఉండే అంశాలను కానీ, తెలంగాణలో ఉండే జరుగుతున్న అవసరతలు కానీ, తెలంగాణలో బీజేపీ ఎందుకు కావాలి ఎందుకు రావాలో అనే దాన్ని మోడీ గారు డెఫినెట్ గా చెప్తారు, అంత డౌట్ ఏం లేదు, చెప్తారు. కానీ ఇదే సభలో లాస్ట్ టైం సభ లోపల కర్ణాటక ఎంపీ తెలంగాణ గురించి పాకిస్తాన్ ముడిపెట్టిన మాటలు కూడా అన్నారు కదా. మరి ఆ మాటలకు రేవంత్ రిప్లై కూడా ఇచ్చిండు కదా. మరి అక్కడ దాన్ని ఆన్సర్ చేసే దమ్ము నీకు లేనట్టే కదా. నువ్వు అక్కడ ఉండి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో నువ్వు కూర్చున్నావు. నీ మీద దయతోని జాలితోని చెప్పటం లేదు, ఒక ముఖ్యమంత్రి మీద గౌరవంతో నేను చెప్తాను. ఒక ముఖ్యమంత్రి 1 minute ఒకటే నిమిషం, ముఖ్యమంత్రి మీద గౌరవంతో చెప్తున్నాను. ఇది ఒక అంశం. అది ఆ ఛాన్స్ ను పొడగొట్టుకున్నావు. అంటే ఈ రోజు బీజేపీ ఎంట్రీకి నువ్వు ఈ రోజు దగ్గరుండి స్వాగతం పలుకుతున్నావు. 1 more thing, ఇంకొక అంశాన్ని మనం గమనిద్దాము. ఇక్కడ నాతో కలిసి వస్తే, మాతో కలిసి వస్తే డెఫినెట్ గా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు, అనేక అంశాలు నెరవేరుతాయి అని అన్నారు. ఒకవేళ దాన్ని వక్ర భాష మందమా సక్ర భాష మందమా ఒకవేళ కనుక అన్నట్టు అయితే, రాజుగారి పెద్ద భార్య చాలా ఉత్తమరాలు, నా తల్లి లాంటిది అంటే చిన్న భార్య గురించి ఏం మాట్లాడాలండి? ఇది దీన్ని వక్ర భాష అని చెప్పాల్సిన పని లేదు. రాజుగారి పెద్ద భార్య చాలా ఉత్తమరాలు, చాలా గొప్పది, చాలా నీతిమంతురాలు అంటే చిన్న భార్య గురించి ఏం అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ గురించి అర్థం చేసుకోవాలి, రేవంత్ గురించి కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఒక అంశాన్ని అన్న ఒక్క నిమిషమే దిలీప్ అన్న, ఈ రోజు కాంగ్రెస్ పరుగును తీసుకుపోయి ఈ రోజు పాటు చేసినామని అనను గాని, కాంగ్రెస్ కు ఈ రోజు ఒక నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉండేసి రేపు నాలాంటి వాళ్ళకి అనుమానాలు రావు. సామాన్యుడు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోయి బీఎఫ్ఐ అవుతాడేమో ఓకే జయరామ్ గారు అనే విధంగా అర్థం చేసుకుంటారు కదా. అర్థం చేసుకున్న జనాల్ని నువ్వేమైనా కంట్రోల్ చేయగలుగుతావా? బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా? ఓకే దిలీపచారి గారు ఏంటి మరో హిమంత బిశ్వ శర్మను తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రెడీ చేస్తుందా రేవంత్ రెడ్డి గారి రూపంలో? నేనేమంటున్నా అంటే డాక్టర్ సాబు చెప్పిన అంశం పైన నేను కొద్దిగా లిటిల్ బిట్ డిఫర్. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ నౌ ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇంకా కొత్తగా ఆయన అచీవ్ అయ్యేది ఏముందండి? కూటమి ప్రభుత్వం లాగా బిహేవ్ చేస్తున్నాడు. అట్లా కాదన్నా, నేనేమంటున్నా అంటే వారు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉన్నారు, వారికి చాలా కోరికలు ఉన్నాయి. అది కాదు కాంటెస్ట్ ఏంటంటే అక్కడ నిన్న మాట్లాడిన సందర్భం లోపల మేము 2047 సంవత్సరాల వరకు వికసిత భారత్ ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మాది కూడా కాంట్రిబ్యూషన్ 10% కాంట్రిబ్యూషన్ జీడిపిలో అని చెప్పి చెప్తూ మేము కలిసి వస్తాము, మాకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ కాంటెస్ట్ లో వారు ఏమన్నారంటే మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండే సందర్భం లోపల గుజరాత్ కి ఏవైతే ఏ రకంగా నిధులు వచ్చినాయో అదే రకంగా నాకు కూడా పెద్ద మనసు చేసుకుని నాకు నిధులు ఇవ్వండి, నేను ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వారు రాజకీయం మాట్లాడను, నేను ఇవి మనం ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది అభివృద్ధి ఉత్సవము, అందుకని నేను ఆ రకంగా మాట్లాడుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మోడీ గారు స్పందిస్తూ నేను కూడా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, అప్పుడు ఇచ్చిన సందర్భంలో అంటే అప్పుడు ఆ ప్రపోర్షనేట్ లో అప్పుడు ఇచ్చినది కూడా అసంతృప్తే,
మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారు హృదయం పెద్దది చేసుకొని ఎక్కువ నిధులు ఏమి ఇవ్వలేదు, చాలా తక్కువ నిధులే ఇచ్చిర్రు. ఆ రకంగా ఆ ప్రపోర్షనేట్ ప్రకారం ఇవ్వాలనుకుంటే మేము ఇప్పుడు ఇస్తున్న నిధులలో సగం నిధులే ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అది కాదు, మీరు మాతో కలిసి పనిచేయండి, మేము ఫెడరల్ సిస్టమ్ లో ఎక్కువగా నిధులు ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైల్వే బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు ఉండే, మేము ఇప్పుడు ఓన్లీ తెలంగాణకే 5000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాము. కనుక ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరగాలనుకుంటే కలిసి పనిచేద్దాం అని చెప్పడం జరిగింది. దాంట్లో ఏమీ రాజకీయాలు లేవు. రేవంత్ రెడ్డి గారిని పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకు అనంటే సమర్థవంతమైన నాయకత్వం ఉంది భారతీయ జనతా పార్టీలో, లేకపోతే తయారు చేసుకునే సత్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను తీసుకుని వచ్చి మేము రేవంత్ రెడ్డి గారి ద్వారా రాజకీయం చేయాలనే ఆలోచన అస్సలకే లేదు. ఎందుకంటే వారి మీదనే మా పోరాటమే వారి మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద. ఇంకా మళ్ళీ ఆయనను తీసుకొని వచ్చి అందులో పెట్టుకొని మేము చేసేదే ఉంటుంది. దానివల్ల ఏం అవకాశం? ఇప్పుడు మునిగిపోయే పడవలన్నా ఈ రెండు పార్టీలు మునిగిపోయే పడవలు. ఒకటి మునిగిపోయింది, ఆల్రెడీ అంతర్ధానం అయిపోయింది. ఇంకో పడవ మునిగిపోయే సందర్భంలో ఉంది. ఆ పడవ రంధ్రాలు పడ్డ పడవను మేమెందుకు ఎక్కుతాము ఆ పడవల? కనుక అవసరమే లేదు, అవకాశం కూడా లేదు. మాకు స్పష్టమైన ఎజెండా, రూట్ మ్యాప్ ఉంది. ఆ రూట్ మ్యాప్ ద్వారానే మేము పోతున్నాము. భారతదేశంలో ఈ రోజు తెలంగాణకి కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, డెవల్యూషన్ ఫండ్స్ కానీ లేకుంటే ఇంకో రకమైన ఫండ్స్ కానీ విపరీతమైన నిధులు కేటాయిస్తున్నాము. 100% తెలంగాణ నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పిండు. నిన్న ఏం చెప్పిండనంటే, ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం ఒక్కటే అభివృద్ధి చెందలేదు. రాష్ట్రాలను భాగస్వాములను చేస్తేనే అభివృద్ధిలో మా దేశం అభివృద్ధి చెందుతుంది. 2047కు మేము ఏదైతే అనుకున్నామో, వికసిత భారత్ ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ కాగలుగుతామో అని చెప్పకనే చెప్పిండు. రెండో అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏం తీసుకుని వచ్చింది అని, అరే నిన్న తీసుకొని వచ్చిందే దాదాపు 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు దేశానికి, జాతికి అంకితం చేయడం కోసం వస్తే ఏం తీసుకొని వచ్చిర్రు? నరేంద్ర మోడీ గారు ఏం తీసుకొని వచ్చిరంటే, ఏం జేబులలో పెట్టుకొని, సంకలాల్లో పెట్టుకొని సూట్ కేసులు ఇస్తారా? మీరు కమిషన్లు వంచుకొని తినండి అని చెప్పి ఎట్లా ఇస్తారు? మీరు బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడింది ఏమన్నా మాట్లాడండి, కానీ అట్లా ఇవ్వరు. సిస్టమ్ అది కాదు. మీకు ఇంకా అహంకారం తగ్గలేదు అధికారం పోయినా. కేసీఆర్ గారు ఆ విధమైన అహంకారంతో ఉండే ఇవాళ పరిమితమైండు. ఎక్కడికి పరిమితమైండు? ఎక్కడ దేవులాడుతా ఉన్నారు తెలంగాణ సమాజము? ఎక్కడున్నాడు నాయకుడు, ఎక్కడున్నాడు అని చెప్పి కనిపిస్తలేడు. వారి గురించి మాట్లాడి ఏం చేస్తాం చెప్పండి? ఎన్ని తెచ్చిండు, ఎట్లా తెచ్చిండు, ఏమి ఇచ్చిండు అని అంటే తెచ్చినాయి మీకు కనబడతలేదు. ఈ 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు నిధులు తెచ్చినామని చెప్పి మేము మొత్తం బ్లూ ప్రింట్, మొత్తం డేటా ముందర పెట్టినాము. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే స్థానిక సంస్థల్లో పనులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా పడకేసిన పనులు ఎన్ని ఉన్నాయనంటే, రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకనే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇంకా వెనక్కి పోతున్నాయి. కొన్ని రావడంలో ఆలస్యం అవుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం ద్వారా 9,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు ఇవ్వడం జరిగింది. కనుక ఇవాళ ఏ కార్యక్రమం జరిగినా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కాంట్రిబ్యూషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దానికి వేరే రంగేసుకొని మేము అది ఇది అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళు అని కడతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా లేదా? 1,50,000 రూపాయల నిధులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఇచ్చే 5 లక్షలల్లా అవి చెప్పారు. వీళ్ళు ఇచ్చే బియ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. దాంట్లో 80% వాటా కేంద్ర ప్రభుత్వము, 20% వాటా రాష్ట్ర ప్రభుత్వము. అవి చెప్పారు. కనుక ఏమి ఇచ్చిండ్రు, ఏం తెచ్చిండ్రు అని అంటే తెచ్చినవి కనబడతలేదు, ఇచ్చినవి చూస్తలేరు. మీరు ఏమి మీకు సూట్ కేసులలో తెచ్చిస్తేనే కనబడతాయి, మీకు ప్రాజెక్టులు కనపడవు. మీరు ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టు కావాలి, ఈ ప్రాజెక్టు కావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా పెద్దగా ఆలోచన చేసి మేము 2047లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్నదో మేము దాంట్లో భాగస్వాములం అవుతామని చెప్పిండు. వారు చెప్పిన దానికి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా స్పందించారు. ఓకే, మేము కూడా ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము, అన్ని నెరవేరుస్తాము. మీరు కూడా ఒక రకంగా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిండు కదా స్పష్టంగా. ఈ విధానాన్ని, ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఉండే ఇచ్చిపుచ్చుకునే ధోరణిని మీరు అర్థం చేసుకోకుండా మాతో కలవండి, మీతో మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే అట్లా ఉండదు. రాజకీయం అనేది ఒక రాష్ట్ర నాయకుడు, ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాతో కలవండి అంటే కలిసి పనిచేద్దామని చెప్పి, దాంట్లో తప్పేముంది? రెండో ఆలోచన లేనే లేదు. మాకు స్పష్టమైన విధానం ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకనంటే
అసమర్థ పాలన కాంగ్రెస్ పార్టీది, లేదనుకుంటే దుష్పరిపాలన బీఆర్ఎస్ పార్టీది. అందుకని ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎందుకు అసమర్థ పాలన అంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని అంటే, ఒకటే నిమిషం నేను ముగిస్తానండి. ఎందుకు అసమర్థ పాలన అంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని అంటే, ఒక్కటంటే ఒక విధానం సక్రమంగా లేదు. మీరు చెప్పిన విషయం ఏది కూడా తూచా తప్పకుండా పాటిస్తలేరు. ప్రజలకు అందుబాటులో లేని ఏ కార్యక్రమం కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఒక సపోజ్ మీరు అంటున్న ఈ రోజు వడ్ల కొనుగోలు ఉన్నది, బోనస్ ఇచ్చిరా అండి? పోయినసారి యాసంగి బోనస్ ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు వడ్ల కళ్ళాలలో వడ్లు మరుగుతా ఉన్నాయి. మొక్కజొన్నలు కొనరు, అబాలీలు ఉండరు, ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు, టార్పాలిన్లు ఇవ్వరు. ఎందుకు ఈ మీనమేషాలు లెక్క పెడుతున్నారు అంటే మేనేజ్మెంట్. రైట్, ఓకే. మనతో పాటు వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ రేణుకా నారాయణ గారు జాయిన్ అయ్యారు. రేణుకా నారాయణ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రేణుకా గారు ఏం చెప్తారు? నిన్న ప్రధాని మోదీ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. అందులో ప్రధాని మోదీ గారు చేసినటువంటి ఒక కామెంట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించారు అనేటటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? దాదాపు కొంత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆ తరహాలోని ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మమ్మల్ని వచ్చేయమన్నారు, పార్టీలోకి మోదీ ఆహ్వానించారన్న తరహాలో కొంత రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేసుకుంటుంది. ఏం చెప్తారు? ప్రచారాలు అనేవి ఈరోజు ఎవరికి వీలున్నట్టు వాళ్ళు మలుచుకుంటారండి. ఎవరు అనుకూలంగా కావాలంటే అట్లా మలుచుకుంటారు. మా సీఎం గారు ఏం చెప్పిండు, మా ముఖ్యమంత్రి గారు, మేము మోడీకి ఇప్పుడు ఉన్న మా గవర్నమెంట్ లో అప్పట్లో మేము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మేము గుజరాత్ కి ఏ విధంగా అయితే హెల్ప్ చేసినారో ప్రధానమంత్రిగా ఉండి మీరు కూడా మాకు అట్లా హెల్ప్ చేయాలని అడిగింది. అది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ ముఖ్యమంత్రులు ఉన్నా గానీ తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఎప్పుడో గారు మాట్లాడుతూ ఉన్నాడు, మేము ఇంత తెచ్చినాము, అన్ని తెచ్చినాము, ఇన్ని తెచ్చినాము. మీరేం తెచ్చిర్రు అనేది ఆంధ్రాకు పోతేనేమో మట్టి నీళ్లు తీసుకుపోయి అప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో మన్ కీ బాత్ లో చెప్పినట్టు ఏంది పెట్రోల్ రేటు పెరుగుతున్నది, డీజిల్ రేటు పెరుగుతున్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి, నూనె తక్కువ పోసుకోరి, ఇచ్చేది అంది చెప్పడం కోసం ఇంత దూరం రావాలన్నా ఇన్ని లక్షల మంది జనాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏదో రేడియోలో సండే చెప్తుంటాడు కదా మన్ కీ బాత్ అని, అక్కడనే మాట్లాడితే అయిపో కదా. ఈ ఖర్చు అంత ఎందుకు? తెలంగాణ ఏం ప్రారంభించలేదా? నిన్న వచ్చి మోదీ వచ్చి ఏం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఏం లేవా? నిన్న చేస్తారండి. ప్రధానమంత్రి ఉన్నప్పుడు తప్పకుండా చేస్తారు. మా ప్రధానమంత్రులు ఉన్నప్పుడు కూడా వేరే గవర్నమెంట్ ఉన్నా కానీ చేసిర్రు. చేయకుండా ఏం చేస్తారండి? మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదు. మీరు ఓన్లీ పెట్రోల్ వాడకం తగ్గించండి, నూనె వాడకం తగ్గించండి అని చెప్పడానికి ఇక్కడ రావాలన్న దానికి నేను అడుగుతున్నాను. నేనేం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగలేదా అని. చేస్తారండి. ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు చేస్తారు, మనకు చేస్తారు. మనకి ఇచ్చిన ఫండ్స్ చెప్తున్నారు కానీ జిఎస్టీ మన నుంచి ఎంత పోతుంది అనేది దాని గురించి ఎందుకు మాట్లాడతలేరండి? అన్ని స్టేట్ల కన్నా మన స్టేట్ నుంచి ఎక్కువ పోతుంది కదా జిఎస్టీ. దాని గురించి చెప్పట్లేదు ఎందుకు? మోడీ గారు చెప్పడానికి వచ్చారు, బాగానే ఉంది, చెప్పిర్రు. కానీ ఇంకొకటి మర్చిపోయారు, మనకు జనాభా సెన్సెక్స్ అవుతుంది కదా, అందులో బీసీలకు సంబంధించిన కాలమ్స్ లేదని మా విహెచ్ గారు, మా ప్రభుత్వ బీసీ సలహాదారులు గారు, మరి వారు ఎప్పటి నుంచో ఆయనకు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా చేసిండు. అసలు మన పిఎం గారికి కూడా తెలిసే. అంత పెద్ద మనిషి 78 years లో 2 days నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఒక్క మాట మాత్రమన్నా ఆయన ఏజ్ ను దృష్టిలో పెట్టుకోనైనా ఒక యాజ్ ఏ మన పిఎం గారు కూడా బీసీ అయ్యుండి బీసీల కాలమ్స్ లోనే లేదు, ఎస్సీ ఎస్టీలకు ఉంది, బీసీలకు లేదని ఒక పెద్ద మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే మాట మాత్రం దాని గురించి అడగాల్సింది కదా. రేవంత్ రెడ్డి గారు అదే స్టేజ్ మీద ఉన్నారు కదా. రాజకీయంగా కాకపోయినా సరే ప్రభుత్వ అధినేతగా అయినా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అయినా సరే రిక్వెస్ట్ చేయాల్సింది కదా, ఈ కాలం కూడా యాడ్ చేయండి, తెలంగాణ ప్రభుత్వం తరపున మేము అడుగుతున్నాము, రాజకీయంగా కాదు అని రేవంత్ రెడ్డి గారు అడగాల్సింది కదా. ఓ పక్క పిఎం గారి టైం ఏ విధంగా ఉందో వారు ఏదో ఇంకా వేరే మీటింగ్లు కూడా వారి పార్టీ మీటింగ్లు కూడా మీరు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి టైం బట్టి వాళ్ళు వీళ్ళు చూసుకొని చెప్తారు. కానీ మా సీఎం ఉన్నాడని మినిస్టర్ చేస్తుందని చెప్పడం కోసమేమి అండి అని చెప్పడానికి ఉండదు కదా. ఓకే
పావని గౌడ్ గారు తెలంగాణలో పొత్తులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ పొత్తులు ఉంటే బీఆర్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ తరహా ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం ఉందా? ఎన్నికల నాటికైనా ఎన్నికల తర్వాత అయినా ఎప్పటికైనా బీఆర్ఎస్ మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ మీరు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను దిలీప్ అన్న మాట్లాడిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంతర్ధానం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండ్రు కదా. తమిళనాడులో ఎన్ని సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ? కేరళలో ఎన్ని సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ? అంతర్ధానం అయిపోయినట్టేనా అండి? అధికారం ఉన్నదే కదా అనేసి ప్రాంతీయ పార్టీని ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీని తొక్కాలని చూసి తొక్కి మీరు అందరు కలిసి చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయిందా లేకపోతే ఎవరిని అంతర్ధానం చేస్తా అనేది రాబోయే రోజులల్లో ప్రజలు ఒక లెక్కతోటే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ అదే మాట పావని గౌడ్ గారు అంటే అది కాదు, బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి తప్పులు జరగలేదా? అసలు ఏం జరగకుండానే ప్రజలు అంత అమాయకులా? పార్టీలన్నీ అలా కాదు, పార్టీలన్నీ ఏకమైపోయి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అధికారం ఇచ్చేసారా? ప్రజలంతా అమాయకుల? అసలు ప్రజలంతా అమాయకుల? మీరు ఏం తప్పు చేయలేదు? కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఒక్క తప్పు కూడా మేము ఏది చేయలేదు, ఒక్క తప్పు కూడా మేము ఏం చేయలేదని కాన్ఫిడెంట్ గా చెప్పండి పావని గౌడ్ గారు. బీజేపీ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు. యాజ్ ఎ మోడరేటర్ గా నేను అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతా, అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతా. నేను ఇప్పుడు ఎన్ని నిరూపించిండ్రు? కాళేశ్వరంది నిరూపించిండ్రా? ఈ కార్ రేస్ నిరూపించిండ్రా? ఏం నిరూపించిండ్రు? విద్యుత్ కుంభకోణాలు అన్నారు, దాన్ని నిరూపించిండ్రా? హైకోర్టు కొట్టేసింది కదా. ఏం మాట్లాడతారండి తెలిసి కూడా? ఎందుకట్లా? ఇంకొకటి వాళ్ళు కౌంటర్లు వేయరు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేదానికి మాత్రమే కౌంటర్లు వేస్తారు. ఎప్పుడు ఆనాడు కాంగ్రెస్ తో పోతున్నామన్నారు, ఈనాడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అమాస పుట్టింది పున్నంలో పోతున్నామన్నారు, పోయినరా? పోనే పోలేదు. కాంగ్రెస్ లో కలుస్తారన్నారు, బీజేపీలో కలుస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక్కడు ఆయనే ఒక్కడిగానే పోటీ చేస్తారు రేపు రాబోయే రోజులల్లో. వేరే పార్టీలతోటి మాకు పొత్తులు అవసరం లేదు. మా అధిష్టానం మధ్యలో మాట్లాడద్దు ప్లీజ్. పవన్ గౌడ్ గారు కంటిన్యూ. మా అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము స్వాగతిస్తాము. కానీ ఏంటంటే పొత్తులు ఉండేవా అనేది, పొత్తులు ఎందుకు ఉంటాయి చెప్పండి? మేము ఒక్కరిగానే కొట్లాడుతున్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్ల కొనుగోలు విషయం గాని, బోనస్ విషయంలో గాని, మహాలక్ష్ములు 2500 రూపాయలు ఇవ్వకపోవడం గాని, హిల్టన్ నుంచి లగచెర్ల బాధితుల వరకు కూడా మేమే కొట్లాడుతున్నాం కదా. బీజేపీ పార్టీ వాళ్ళ కుంభకోణాలకు కొమ్ము కాస్తుంది కదా. అన్ని చూస్తూనే ఉన్నారు కదా ప్రజలు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఏం రాజకీయం జరుగుతుందంటే 2 జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరేమో మమ్మల్ని కట్టుబట్టలతోటి పంపించారని అక్కడ ప్రసంగాలు చెప్తారు. మళ్ళీ ఇక్కడ కట్టుకున్న హైదరాబాద్ లో కట్టుకున్న ఇండ్లలోనేమో మోడీ గారిని పిలుచుకొని సన్మానాలు ఫోటోలు దిగుతారు. ఇదండి తెలంగాణలో జరుగుతుంది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మేమేం తప్పులు చేసినామా ఒప్పులు చేసినామా అనేది గమనించిండ్రు. తప్పు చేసినాము అనుకున్నారు కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచిండ్రు. ఇప్పుడు మళ్ళా వాళ్ళే కావాలని, కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలనేసి ప్రజలే అనుకుంటున్నారు. ఏ సంఘటన జరిగినా, ఎక్కడికి వెళ్ళినా, వడ్లు కొనుగోలు చేయకపోయినా కూడా, ఇండ్లను కూలుస్తున్నా కూడా, గురుకుల పిల్లలను చచ్చిపోతున్నా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిట్లు ఉండకపోయేది. రైతు బంధు టైంకు పడేది, గురుకుల పిల్లలకు పురుగులు లేని అన్నం ఉండేది, మా తెలంగాణలోకి మంచి చదువులు ఉండేటి, మంచి అది ఉండేది అని వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా. ఇప్పుడు పిఎం మోడీ గారు వచ్చిర్రు, గ్యాస్ ను అదేంది పెట్రోల్ వాడకుర్రి, డీజిల్ వాడకుర్రి, రేట్లు పెరుగుతాయి, బంగారం కొనుక్కోకుర్రి అది ఇదని చెప్పిర్రు. ఆనాడు ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలో గంటలు పట్టుకోర్రి, అది ప్లేట్లు పట్టుకోర్రి, వాయించుర్రి అని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా గట్లనే చెప్తాండ్రు. నా చేతులలో ఏం లేదు, గాడి తప్పింది అని చెప్తాండ్రు. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు. మళ్ళీ ఏదో పాకిస్తానో ఇంకో ఏదో యుద్ధాలు చేస్తారు. అంతే తప్ప ఇంకోటి ఏమన్నా ఉన్నదా? ప్రజలకు ఆ రోజు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు. ఎవరికేసిర్రండి? బీసీ అయిన ముఖ్యమంత్రి బీసీ బిడ్డలకి వేసిందా, లేకపోతే బడగ ఎవరైతే ఈ అన్ని అంశాల మీద ఎలాగో ఈ అన్ని అంశాల మీద బీఆర్ఎస్ గా పేరు కూడా మార్చుకున్నారు. 2 పార్టీలకు మేము ప్రత్యామ్నాయం అని గతంలో చెప్పారు. సో ఈ అన్ని అంశాల మీద కూడా జాతీయ స్థాయిలో గట్టిగా కొట్లాడతారా మీరు? ఎందుకు కొట్లాడతలేమని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. నిన్న ఏదైతే అమ్మాయి విషయంలో కూడా మేమే కొట్లాడినాం. కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదపకుండా వాళ్ళు ఏదైతే సభలో రేవంత్
గారు బండి సంజయ్ పక్కనే కూర్చున్నారు. ప్రతి విషయంలో కూడా మేమే కొట్లాడుతున్నాము. రైట్, ఓకే ఓకే. జయరాం గారు భవిష్యత్ తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉండబోతుంది? పొత్తులు ఉంటాయా, పొత్తులు ఉండవా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారా, లేదంటే మరో హిమంత బిశ్వ శర్మ అయ్యే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా తెలంగాణలో అధికారం కోసమే, అధికారంలోకైతే వస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? భవిష్యత్ తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? శివ, మీరు అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడా, బీజేపీకి వెళ్తాడా అనేది. కాంగ్రెస్ లో ఉన్నా బీజేపీలోకి వెళ్ళినా కూడా పెద్ద ప్రజలకేమి ఒరిగేదేమి లేదు, పోయేదేమి లేదు. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి. అంటే ఒక కాంగ్రెస్ నాయకుడిగా మనం ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలనే విషయాన్ని ఉంటుంది. ఇక్కడ 2 సార్లు కాదు, ఇది 3వసారి రేవంత్ రెడ్డి చేస్తున్న పొరపాట్లు ఇవి. ఒకవైపు వచ్చేసి తెలంగాణ లోపల ఎన్టీ రామారావు జపం చేయటము, ఎన్టీ రామారావు గురించి చాలా అనర్గళంగా మాట్లాడటం అనేది మొట్టమొదటి పొరపాటు. దాంతో వచ్చేసి నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అనుకుంటేనే భజన చేసే ప్రోగ్రాము మన చంద్రబాబు నాయుడికి ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఇక్కడ ఉన్న విషయం చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. కనిపించడంతో పాటు ఇక్కడ కొన్ని భూములను, కొంత జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చెప్పుకొని చేస్తున్న నాయకులను కూడా నివారించకపోవటం, ఇది 2వ పొరపాటు. 3వ పొరపాటు ఏంటంటే ఈరోజు మనము పార్టీల పరమైన అంశాలకు కొంచెం విభేదాలు ఉండొచ్చు, ప్రభుత్వాలకు విభేదాలు ఉండకూడదని మేము కోరుకుంటాం. ప్రజలుగా మాకు అంగిత జ్ఞానం ఉంది, మేము కోరుకుంటాం ప్రభుత్వాలతోని ప్రభుత్వాల సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. అలా చెప్పగానే మనం దాంట్లోనే మునిగి తేలే విధంగా ఉండేసి ఈరోజు మోడీ గారు ఉద్దేశం ఏదైనా కూడా, మోడీ గారు చెప్పిన మాటకి ఈరోజు నిజంగా కనుక కాంగ్రెస్ కు చాలా పెద్ద దెబ్బ. కాంగ్రెస్ దాన్ని కరెక్షన్ చేసుకోకపోతే ఇక్కడ కాంగ్రెస్ కు సో డెఫినెట్ గా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతుంటాయి. సో ఇది పార్టీలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ప్రజలకు సంబంధించిన అంశాల లోపల నిన్న సందర్భమే కాదు, అసలు బండి సంజయ్ అంత ఊగిపోయి మాట్లాడేంత సందర్భం కాదు. నిన్న తనని తను కాపాడుకోవడం కోసము, తన స్కిన్ కాపాడుకోవడం కోసము మోడీ గారి ముందు ఒక డ్రామాని క్రియేట్ చేశారు. ఆ అమ్మాయి గురించి నేను ఇట్లా అమ్మాయి అనే మాట మాట్లాడకుండా నన్ను చేస్తున్నారు. నిన్ను ఏ పార్టీలు చేస్తున్నాయి? నిన్ను ఏ పార్టీ టార్గెట్ చేసింది? ముఖ్యమంత్రి నీ సంఖలో ఉన్నాడు, చట్టాలు మీ సంఖలలో ఉన్నాయి, ఆడపిల్ల అంశం అది. ఆడపిల్ల మాట్లాడితేనే పార్టీలు టార్గెట్ చేస్తున్నాయంటే ఏ పార్టీ టార్గెట్ చేస్తున్నది? అది చెప్పాలి కదా. జరిగింది వాస్తవమో అవాస్తవమో చెప్పాలి కదా. గతంలో నువ్వు మాట్లాడిన వీడియోనే కదా దాన్ని కలిపి ట్రోల్ చేస్తున్నది ఇప్పుడు, అది చెప్పాలి కదా. అది ఏమి లేకుండా నీకై నువ్వు ఒక ఆడబిడ్డ, మన బిడ్డ అయితే మనం అట్లేముంటామా? సిగ్గు శరం ఏమాత్రం లేకుండా రెచ్చిపోయి మాట్లాడినంత మాత్రాన ఆడబిడ్డకు జరిగిన అంశాలను తెర మీదకి రాకుండా ఉంటాయా? నేను ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నాను, పార్టీల గురించి మాట్లాడుతున్నాను. ఆ బిడ్డ నా బిడ్డ అని మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరికి బిడ్డలే ఉన్నారు కదా. అన్న ఒక్క నిమిషం చరిత్ర మారుతుందన్న. చట్టాలు మారదు, చరిత్ర మారదు. ఒక్క నిమిషం దినపచారి గారు వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తే దినపచారి గారు నేను వెంటనే మీకు అవకాశం ఇస్తాను. మీరు కన్నం చేస్తారు కానీ నేను వెంటనే మీకు అవకాశం ఇస్తాను. దినపచారి గారు నేను వెంటనే మీకు అవకాశం ఇస్తాను. నిన్న జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం దినపచారి గారు నిన్న బండి సంజయ్ గారు మీటింగ్ లో మాట్లాడిన దాని మీద మాట్లాడతారు. ప్లీజ్ ఒక్క నిమిషం దినపచారి గారు, పావనిగారు గారు దినపచారి గారు ఒక్క నిమిషం ప్లీజ్ జయరాం గారు కంటిన్యూ. ఒక్క నిమిషం ప్లీజ్ దినపచారి గారు ఒక్క నిమిషం ఆగాలి. భరత్ గారి దగ్గర
మీరు దిలీపాచారి గారు ఒక్క నిమిషం, దిలీపాచారి గారు ఒక్క నిమిషం, ఎవరైనా రేపు చేయొచ్చా? దిలీపాచారి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మన పిల్లలు ఏమైనా చేయొచ్చా? నేను చాలా కేటగిరికల్ గా చెప్తున్నా. మీరు ఈ చర్చ పెట్టుకోవడం కోసం మమ్మల్ని పిలుచుకొని మా ముందర మాట్లాడాలి. ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, ప్రెస్ మీట్ లో రైట్ దిలీపాచారి గారు ఒక్క నిమిషం, దిలీపాచారి గారు ఒక్క నిమిషం, పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం, పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం, దిలీపాచారి గారు ప్లీజ్, వంటవనొద్దు ప్లీజ్. మీరు మాట్లాడాలి. ఇప్పుడు అక్కన ఆపుతావా, పవన్ చెల్లిని ఆపుతావా, నన్ను ఆపుతావా, నువ్వు అవుతావా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని రిక్వెస్ట్ చేస్తున్నా. దిలీపాచారి గారు అందరూ సైలెంట్ గా ఉండాలి, అందరూ సైలెంట్ గా ఉండాలి. ఒక్క నిమిషం అందరు. దిలీపాచారి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, దిలీపాచారి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు? దిలీపాచారి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది దిలీపాచారి గారు మనకు టైం తక్కువ ఉంది, ప్లీజ్. దిలీపాచారి గారు ప్లీజ్, దిలీపాచారి గారు అన్నంశాలు వస్తాయి మీరు ఒక్క నిమిషం ఆగాలి. దిలీపాచారి గారు అక్కస్తోటి మాట్లాడుకుంటా ఆయన డామేజ్ వ్యక్తిగతంగా దిలీపాచారి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. ఆడపిల్ల విషయం మాట్లాడేసారు. దిలీపాచారి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, దిలీపాచారి గారు ఒక్క నిమిషం. పిల్లలకు అన్యాయం అంటే వేదిక మీద టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అకృత్యాలు జరిగినాయి? ఆగండి, మీరు ఎదురుదాడి చేయకండి. దిలీపాచారి గారు ఒక్క నిమిషం ఆగారు. మీరు మిగిలిన వాళ్ళ టైం మీరు తీసుకోవడం కాదు, నేను మీకు అవకాశం ఇస్తాను. దిలీపాచారి గారు మీరు ఖండం చేద్దరు కానీ నేను మీకు అవకాశం ఇస్తా, మీకు మాట్లాడడానికి నేను అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం ఆగారు మీరు. నాకు తెలుసా విషయం? జయరామ్ గారు కంటిన్యూ, పవన్ గౌడ్ గారు మధ్యలో మాట్లాడదు ప్లీజ్, ఎవరు మధ్యలో మాట్లాడదు ప్లీజ్. జయరామ్ గారు కంటిన్యూ. మీ అక్కసు ఉంటే వ్యక్తిగత దిలీపాచారి గారు ఒక్క నిమిషం. దిలీపాచారి గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. దిలీపాచారి గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. వేదిక మీద మాట్లాడిన మీటింగ్ విషయం అయిపోయిందా దిలీపాచారి గారు? అయిపోయిందా? ప్లీజ్ దిలీపాచారి గారు మొత్తం టైం మీరు తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ మ్యూట్ చేయండి దిలీపాచారి గారిని ప్లీజ్. దిలీప్ అన్న మ్యూట్ చేసాయి ప్లీజ్. దిలీప్ అన్న జనం గారు కంటిన్యూ. లేదా నువ్వు మాట్లాడి దిలీపాచారి గారు అర్థం చేసుకోవాలి. మధ్యలో మోడరేటర్ గారు ఉండి చెప్తున్నప్పుడు కూడా మేము వినాలి. దిలీపాచారి గారు ఓన్లీ మీరే మాట్లాడతానంటే ఎట్లాగా? దిలీపాచారి గారు ఒక్క నిమిషం ఆగాలి, చెప్తున్నాను కదా. కంటిన్యూ జయరామ్ గారు, కంక్లూడ్ చేయాలి. జయరామ్ గారు కంక్లూడ్. ఎవరైతే అన్యాయం చేసిండ్రో వాళ్ళ తండ్రిని పక్కన కూర్చుండే పెట్టుకొని ముసి నవ్వులు ఆడవారికి కేటీఆర్ గారు ఎంత అన్యాయం చేసి మీరే కదా, మీ పార్టీ సపోర్ట్. వేల అక్రమాలు ఉన్నాయి, వందల కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈ రోజు వాళ్ళ సొంత చెల్లి ఓటు ట్యాప్ చేసిర్రు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈడొచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నామని చెప్పి లేపులేసుకో ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. డ్రగ్స్ తీసుకొని ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకున్నాయి. నీతులు చెప్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ దిలీపాచారి గారు, థ్యాంక్ యూ రేణుకా నారాయణ గారు, థ్యాంక్ యూ పవన్ గౌడ్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పూర్తి చర్చనీయాంశంలోకి వచ్చాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారంటూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. నాతో కలిసి నడువు అంటూ ప్రధాని మోదీ అన్నదానికి వక్రభాష్యాలు చెబుతున్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానించలేదు,
కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంబంధాల విషయంలో ఆయన వ్యాఖ్యానించారంటూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయడం ఖాయం అంటున్నారు కమలం పార్టీ నాయకులు. చూద్దాం ఏ రకంగా వారి కార్యాచరణ ఉండబోతుంది, అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా డిఫీట్ చేయబోతున్నాయి దీనికి సంబంధించి అన్నదానికి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.